హాయ్, నా పేరు కార్తీక్. నా స్టోరీ చూడాలంటే ఇప్పుడే ఈ స్టోరీని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇది ఒక ఆడియో స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. ఈ స్టోరీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన స్టోరీ నేమ్ చీకటి కోన, ద హాంటెడ్ జర్నీ పార్ట్ 1. మా తాత దగ్గర నుంచి నేను నా మిత్రులు ఎలా తప్పించుకున్నామో ఈ స్టోరీలో చూసేద్దాం, పదండి. ఇప్పుడు జేఆర్ఎం క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అనంతపురం జిల్లా సరిహద్దుల్లో ఉన్న రుద్రపురం అనే ఊరు అది. ఆ ఊరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక దట్టమైన మామిడి తోటల మధ్య ఒక పురాతనమైన రాజభవనం లాంటి ఇల్లు ఉండేది. దాన్ని అందరూ నల్ల బంగళా అని పిలిచేవారు. 1940లలో ఒక జమీందార్ కుటుంబం అక్కడ నివసించేదని ఒకే రాత్రి ఆ కుటుంబంలోని 10 మంది సభ్యులు అనుమానాస్పద స్థితిలో మరణించారని ప్రతీతి. అప్పటి నుండి ఆ ఇంట్లోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదని ఊరి జనం చెప్పుకుంటారు. కార్తీక్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అతనికి మూఢనమ్మకాలన్నా దెయ్యాలన్నా అస్సలు నమ్మకం లేదు. తన కెమెరామెన్ రవి మరియు రీసెర్చ్ అసిస్టెంట్ స్నేహతో కలిసి ఆ బంగళా వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి రుద్రపురం వచ్చాడు. కార్తీక్ కూరి జనం కళ్లల్లో భయం కనిపిస్తోంది. మనం వెళ్లడం అవసరమా అని అడిగింది స్నేహ తన బ్యాగును సర్దుకుంటూ. కార్తీక్ నవ్వుతూ, భయం అనేది కేవలం మన మెదడు సృష్టించే భ్రమ స్నేహ. అక్కడ ఏదో కెమికల్ రియాక్షన్ లేదా గాలి శబ్దాలు ఉండవచ్చు. వాటిని రికార్డ్ చేస్తే మన డాక్యుమెంటరీ హిట్ అవుతుంది అన్నాడు ధీమాగా. సరిగ్గా అమావాస్య రాత్రి 10 గంటలకు వారు బంగళా గేటు వద్దకు చేరుకున్నారు. తుప్పుపట్టిన ఇనుప గేటును తోయగానే అది చేసే కిర్రుమనే శబ్దం ఆ నిశ్శబ్ద రాత్రిలో భయంకరంగా వినిపించింది. తోటంతా ఎండిపోయిన చెట్లు రాలిన ఆకులతో నిండి ఉంది. గాలిలో ఒక రకమైన కుళ్ళిన వాసన వస్తోంది. వారు మెయిన్ డోర్ వద్దకు చేరుకున్నారు. అది భారీ టేకు కర్రతో చేసిన తలుపు. దానిపై వింతైన ఆకారాలు చెక్కి ఉన్నాయి. కార్తీక్ తలుపు నెట్టగానే అది ఎంతో కాలంగా ఎవరికోసమో వేచి చూస్తున్నట్లు సులభంగా తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయినట్లు అనిపించింది. బయట ఉక్కపోతగా ఉంటే లోపల మాత్రం ఐస్ గదిలా చల్లగా ఉంది. హాలు మధ్యలో ఒక పాతకాలపు ఊయల ఉంది. అది ఎవరూ ఊపకపోయినా నెమ్మదిగా ఊగుతోంది. రవి తన కెమెరాను ఆన్ చేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. గోడల మీద ఉన్న జమీందార్ కుటుంబ సభ్యుల ఫోటోలు దుమ్ముపట్టి ఉన్నాయి. కాని విచిత్రం ఏమిటంటే వారు ఎటు వెళ్తుంటే ఆ ఫోటోల్లోని కళ్లు కూడా అటువైపే తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. డైనింగ్ హాలులో ప్లేట్లు, గ్లాసులు అమర్చి ఉన్నాయి. వాటిలో ఆహారం అప్పుడే వడ్డించినట్లు వేడిగా పొగలు కక్కుతోంది. అది చూసి స్నేహ వణికిపోయింది. ఇక్కడ ఎవరో ఉన్నారు కార్తీక్, ఈ ఆహారం ఇక్కడికి ఎలా వచ్చింది అని అరిచింది. అకస్మాత్తుగా పైన ఉన్న గది నుండి ఒక ఆడపిల్ల నవ్వు వినిపించింది. ఆ నవ్వులో అమాయకత్వం కంటే క్రూరత్వం ఎక్కువగా ఉంది. ముగ్గురు మెట్లు ఎక్కి పైకి వెళ్లారు. అక్కడ ఒక పొడవైన కారిడార్ ఉంది. ఆ కారిడార్ చివర ఒక గది తలుపు సగం తెరిచి ఉంది. అక్కడికి వెళ్లగానే రవి కెమెరా ఒక్కసారిగా గ్లిచ్ అవడం మొదలైంది. కార్తీక్ కెమెరాలో ఏదో తేడాగా ఉంది. ఎవరో నా పక్కనే నిలబడి శ్వాస తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది అన్నాడు రవి చెమటలు కక్కుతూ. కార్తీక్ తన టార్చ్ను అటువైపు వేశాడు. అక్కడ ఎవరూ లేరు. కాని నేల మీద పడి ఉన్న దుమ్ములో ముగ్గురి అడుగు జాడలు కాకుండా 4 వ్యక్తి అడుగు జాడలు కనిపిస్తున్నాయి. అవి మనిషి అడుగుల కంటే పెద్దవిగా గోళ్ల గుర్తులతో ఉన్నాయి. భయంతో వారు వెనక్కి తిరిగి పరుగెత్తాలని చూశారు. కాని వారు వచ్చిన దారి మాయమైపోయింది. అక్కడ కేవలం ఒక గోడ మాత్రమే ఉంది. బంగళా తన రూపాన్ని మార్చుకుంటున్నట్లు వారికి అర్థమైంది. అప్పుడు స్నేహ ఒక్కసారిగా గాలిలోకి లేచింది. కంటికి కనిపించని ఏదో శక్తి ఆమె గొంతు పట్టుకుని పైకి ఎత్తింది. వదిలే, ఎవరో గాని వదిలే అని కార్తీక్ గట్టిగా అరుస్తూ ఆ అదృశ్య శక్తిపై తన వద్ద ఉన్న ఐరన్ రాడ్ తో కొట్టాడు. ఒక్కసారిగా స్నేహ కింద పడిపోయింది. కాని ఆమె మెడ మీద 5 వేళ్ల నల్లటి గుర్తులు పడ్డాయి. హాలులో ఉన్న ఒక పెద్ద అద్దం పగిలి ముక్కలైంది. ఆ ముక్కల్లో ప్రతిబింబం చూసిన రవి కేక వేశాడు. అద్దం ముక్కల్లో వారి వెనుక ఒక వికృతమైన రూపం నిలబడి ఉంది. దాని తల తిరగబడి ఉంది. నోటి నుండి రక్తం కారుతోంది. అది నెమ్మదిగా వారి వైపు వస్తూ, మీరు నా అతిథులు, ఇక్కడే ఉండిపోండి అని బొంగురు గొంతుతో పలికింది. చీకటిలో నుండి కొన్ని వందల చేతులు గోడల నుండి బయటకు వచ్చి వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కార్తీక్, రవి స్నేహను పట్టుకుని ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కాని ఆ గది లోపల గోడల మీద రక్తంతో ఇలా రాసి ఉంది: మీరు ఎంచుకున్న దారి చావుకు దారి తీస్తుంది. బయటకు వెళ్లాలంటే బలి ఇవ్వాలి. కార్తీక్ తన బ్యాగులో ఉన్న పురాతన మ్యాప్ను బయటకు తీశాడు. అది
ఆ బంగళాకు సంబంధించిన రహస్యదారిని సూచిస్తోంది. ఆ మ్యాప్ను గమనిస్తుండగా కార్తీక్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ మ్యాప్ వెనుక ఒక పాత ఫోటో అతికించి ఉంది. అది కార్తీక్ తాతయ్యది. కాని ఆ ఫోటోలో తాతయ్య ఈ బంగళా జమీందార్ పక్కన నిలబడి నవ్వుతున్నారు. ఫోటో కింద రాసి ఉంది, వారసుడి కోసం వేచి చూస్తున్నాను. కార్తీక్ గుండె ఆగిపోయినంత పని అయింది. తన తాతయ్యకు ఈ బంగళాకు సంబంధం ఏంటి? అకస్మాత్తుగా గదిలో వెలుతురు మాయమైంది. ఆ చీకటిలో కేవలం ఎర్రటి కళ్ళు మాత్రమే వెలుగుతున్నాయి. కార్తీక్ వణుకుతున్న చేతులతో తన టార్చ్ లైట్ ఆ కళ్లవైపు వేశాడు. ఎదురుగా నిలబడి ఉంది మరెవరో కాదు, 10 ఏళ్ల క్రితం చనిపోయిన కార్తీక్ తాతయ్య. ఆయన ముఖం సగం కుళ్లిపోయి ఉంది కాని ఆ నవ్వులో మాత్రం ఒక వింతైన క్రూరత్వం కనిపిస్తోంది. తాతా, నువ్వు చనిపోయావు కదా, మళ్ళీ ఇక్కడెలా ఉన్నావు అని కార్తీక్ బొంగురు గొంతుతో అడిగాడు. తాతయ్య సింహాసనం నుండి నెమ్మదిగా కిందకు దిగాడు. ఆయన నడుస్తుంటే ఎముకలు విరుగుతున్నట్లు శబ్దం వస్తోంది. చావు అనేది శరీరానికే, కార్తీక్ ఆత్మకు కాదు. ఈ బంగళా కింద ఉన్న ఈ రహస్య గదిలో మా పూర్వీకులు ఒక శక్తిని బంధించారు. ఆ శక్తికి ప్రతి 100 ఏళ్లకోసారి మన వంశం రక్తం బలి కావాలి. అప్పుడే ఈ ఆస్తి అంతస్తులు నిలబడతాయి. హహహా! రవి వెనక్కి జరిగి ఒక పుర్రెను తొక్కాడు. అది టపాకాయలా పగిలిపోయింది. అరే కార్తీక్, మీ తాతయ్య ఆస్తి కోసం సొంత మనవడినే బలి ఇస్తాడంటరా? హహహా అని ఆయన నవ్వుతుంటే నాకు బీపీ పెరిగిపోతోంది అని అరిచాడు. స్నేహ గోడల మీద ఉన్న గుర్తులను గమనిస్తూ, కార్తీక్ ఆయన నీడ చూడండి అంది. టార్చ్ కాంతిలో తాతయ్య నీడ గోడ మీద పడింది. కాని ఆ నీడ తాతయ్య ఆకారంలో లేదు. అది ఒక భారీ కొమ్ములున్న రాక్షసుడి ఆకారంలో ఉంది. తాతయ్య ఒక్కసారిగా కార్తీక్ గొంతు పట్టుకుని గాలిలోకి ఎత్తాడు. సమయం మించిపోతోంది. ఆ చంద్రుడు నెత్తిమీదకు రాకముందే నీ ప్రాణం ఈ బలిపీఠం మీద పడాలి. రవి భయంతో పక్కనే ఉన్న ఒక ఇనుప గొలుసును లాగాడు. అంతే, ఒక్కసారిగా పైన ఉన్న కప్పు నుండి వేల సంఖ్యలో గబ్బిలాలు ముగ్గురి మీద పడ్డాయి. ఆ గందరగోళంలో తాతయ్య పట్టు సడలింది. కార్తీక్ కింద పడి ఊపిరి పీల్చుకున్నాడు. పరుగెత్తండి అని కార్తీక్ అరవగానే ముగ్గురు ఆ సొరంగంలో మరోవైపు ఉన్న దారిలోకి పరుగెత్తారు. వారు పరుగెత్తుకుంటూ ఒక విశాలమైన గదిలోకి చేరుకున్నారు. అక్కడ మధ్యలో ఒక పాత బావి ఉంది. ఆ బావి నుండి నీలం రంగు వెలుతురు వస్తోంది. రవి బావిలోకి తొంగి చూసి, రేయ్, ఇందులో నీళ్లు లేవురా, కేవలం వెలుతురు మాత్రమే ఉంది. హహా అన్నాడు. అప్పుడే స్నేహకు ఒక వింత ఏడుపు శబ్దం వినిపించింది. బావి అవతలి వైపు ఒక మూలలో ఎవరో ముడుచుకుని కూర్చుని ఉన్నారు. టార్చ్ వేసి చూస్తే అది కార్తీక్, రవి, స్నేహ. ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరి ఇప్పుడు వారితో ఉన్న కార్తీక్ ఎవరు? మూలలో ఉన్న కార్తీక్ వణుకుతూ, నన్ను కాపాడండి, వీడు కార్తీక్ కాదు అన్నాడు. రవి తన పక్కనే ఉన్న కార్తీక్ వైపు చూసి 5 అడుగులు వెనక్కి వేశాడు. ఒరే, అంటే నువ్వు కూడా దయ్యానివేనా? వారి పక్కన ఉన్న కార్తీక్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని చర్మం ఊడిపోయి నల్లటి పొగలాగా మారింది. నిజమే, నేను కార్తీక్ ని కాదు. నేను ఈ బంగళా కావలివాడిని. అసలైన కార్తీక్ ని ఎప్పుడో బంధించాను. మీరు చూసింది భ్రమ. ఆ నల్లటి ఆకారం రవిని, స్నేహను గాలిలోకి ఎత్తింది. కాని ఆ సమయంలో మూలలో ఉన్న అసలైన కార్తీక్ తన దగ్గర ఉన్న ఒక పాత వెండి నాణేన్ని తీసి ఆ ఆకారం మీదకు విసిరాడు. ఆ నాణెం తగలగానే ఆ నల్లటి ఆకారం భయంకరమైన కేక వేస్తూ మంటల్లో కాలిపోయింది. కార్తీక్, నువ్వు బానే ఉన్నావా అని రవి పరిగెత్తుకుంటూ వెళ్లి కార్తీక్ ను పట్టుకున్నాడు. నేను బానే ఉన్నాను, కాని మనకి టైం లేదు. ఈ బంగళా కూలిపోబోతోంది. పదండి అన్నాడు కార్తీక్. ముగ్గురు ఆ బావిలోకి దూకాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 1, 2, 3 అంటూ బావిలోకి దూకారు. కళ్ళు తెరిచి చూసేసరికి వారు బంగళా బయట మామిడి తోటలో పడి ఉన్నారు. అప్పుడు తెల్లవారుజామవుతోంది. బంగళా వైపు చూస్తే అక్కడ ఏ బంగళా లేదు. కేవలం కొన్ని పాత పునాదులు కూలిపోయిన గోడలు మాత్రమే ఉన్నాయి. రవి నమ్మలేనట్లు చూశాడు. ఏంటిరా, రాత్రంతా మనం ఆ పాత గోడల మధ్యే ఉన్నామా? ఆ తాతయ్య, ఆ పాప అంతా భ్రమ. స్నేహ తన చేతిమీద ఉన్న 5 వేళ్ల గుర్తును చూసుకుంది. ఇది భ్రమ కాదు రవి, మనం ఏదో ప్రమాదం నుండి తప్పించుకున్నాం. కార్తీక్ తన జేబులో చేయి పెట్టాడు. అక్కడ తాతయ్య ఫోటో ఇంకా అలాగే ఉంది. కాని ఆ ఫోటోలో ఇప్పుడు తాతయ్య పక్కన జమీందార్ లేడు, రవి, స్నేహ ఉన్నారు. ఫోటో వెనుక కొత్తగా అక్షరాలు వెలిశాయి. ఆట ఇంకా ముగియలేదు. మళ్ళీ కలుద్దాం. హహా. ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడే
దూరంగా ఆ కూలిపోయిన గోడల మధ్య నుండి మళ్ళీ అదే నవ్వు వినిపించింది. హహహ హహహ